నెక్స్ట్ మన దగ్గర ఆల్రెడీ 24 మెగావాట్ ఆర్డిఎఫ్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఉన్నాయి. ఇప్పుడు నూతనంగా ఇంకొక ఫేజ్ 2 ప్లాంట్ కూడా రెడీ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు ఆర్డిఎఫ్ ప్రాసెసింగ్ కెపాసిటీ జవహర్ నగర్లో ఇంక్రీజ్ చేయడం అవకాశం ఉంది. ఆల్రెడీ మనమే ఇండియా నంబర్ వన్ ఉన్నాం 24 మెగావాట్ ఒక ఏరియాలో వేస్ట్ ఎనర్జీ కన్వర్ట్ చేయడం. ఇప్పుడు ఇంకొక 24 మెగావాట్ వచ్చిందినా ఒక చోటలో 48 మెగావాట్ ఎనర్జీ ప్లాంట్ ఇండియాలో మన దగ్గరే ఉంటుంది. దానికి కూడా మన పూర్తి ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈసారి బయోమిథనేషన్ ప్లాంట్ కూడా అండర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఒక 300 టీపీడీ కెపాసిటీలో. అది కూడా కైతలాపూర్లో ఉన్నది కూడా మన వాటర్ హెచ్ఎండబ్ల్యూఎస్కి ఇవ్వడం జరిగింది, రామ్కీకి ఇవ్వడం జరిగింది. దానికి కూడా వారు ప్రాసెస్ చేస్తున్నారు. దాంతోపాటు ఎక్కువ మన శానిటేషన్ మీద కూడా ఈసారి ఈ ఇయర్లో ఫైన్ వేయడం జరిగింది. దాదాపుగా 10,752 చలాన్స్ ద్వారా ఫైన్ చేసాం. 2.34 crores ఫైన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ ఇష్యూ గురించి వచ్చిన గ్రీవెన్స్లో ఆల్మోస్ట్ 99% గ్రీవెన్స్ రిడ్రెసల్ చేయడం జరిగింది ఈ శానిటేషన్ రంగంలో. శానిటేషన్ రంగంలో కూడా ముందు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఫోకస్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క సర్కిల్కి ఇప్పుడు ఒక డిఈ క్యాడర్లో ఎస్డబ్ల్యూఎం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ద్వారా వారికి అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. 60 సర్కిల్లో ఇప్పుడు 60 డిఈస్ ఉన్నారు. వారికి సపోర్ట్గా ఏఈస్ కూడా పెట్టడం జరిగింది. ఇట్స్ శానిటేషన్ల పూర్తి మార్పు అడ్మినిస్ట్రేటివ్ రీస్ట్రక్చరింగ్ ద్వారా చేయడం జరుగుతుంది. ముందు శానిటేషన్ అన్ని ఏఎంహెచ్ఓస్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్స్ వారు చేయడం జరుగుతుంది. వారిని పూర్తిగా శానిటేషన్ పూర్తిగా డిఎస్డబ్ల్యూఎం ఇంజనీర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా చాలా పెద్ద మార్పు చేయడం చేస్తున్నాం. అండ్ మెగా శానిటేషన్ డ్రైవ్ నేను చెప్పిన ప్రకారం మెగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పూర్తిగా చేయడం జరిగింది. దానిలో ఇప్పటివరకు 3 days కంటిన్యూస్ చేసాం. మాస్ క్లీన్లీనెస్, బల్క్ గార్బేజ్, లీగసీ వేస్ట్, సిఎన్డి వేస్ట్ అండ్ ఫోకసింగ్ అండ్ అబాండన్ వెహికల్స్. ఎవరైనా అబాండన్ వెహికల్స్ పెట్టి చాలా రోజుగా పెట్టుకున్నారా మీరే తీసేసండి. అదర్వైజ్ మున్సిపల్ సిబ్బందులు వారే తీసుకువెళ్ళి వీల్ పుట్ ఇన్ అవర్ స్క్రాప్ యార్డ్. సో అది కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఆక్యుపైయింగ్ లాట్ ఆఫ్ స్పేస్ అండ్ ఆక్యుపైయింగ్ ట్రాఫిక్ మూవ్మెంట్ కూడా అది ఆపుతుంది. సో దాని మీద కూడా ఈసారి పెద్ద ఫోకస్ చేస్తున్నాం. అండ్ ప్రత్యేకంగా మీకు ఈ ద్వారా ఎక్కడెక్కడ బల్క్ గార్బేజ్ ఉందో లేదా అబాండెడ్ వెహికల్స్ ఉన్నాయో మీరు సిటిజన్స్ కూడా ఇట్స్ నాట్ ఓన్లీ యాజ్ సిటిజన్స్ కూడా డైరెక్ట్గా మనకు కంప్లైంట్ చేయొచ్చు. టోల్ ఫ్రీ నంబర్ కూడా వాట్సాప్ పెట్టాము. వాట్సాప్ నంబరు కాల్ సెంటర్ నంబర్ కూడా పెట్టడం జరుగుతుంది. టోల్ ఫ్రీ నంబర్ 040-211-111. రిపీట్ చేస్తాను 040-211-111. లేదన్నా వాట్సాప్ నంబర్ 81-259-66586. మీ ద్వారా సర్క్యులేట్ చేసి చెప్తున్నాం. దీని ద్వారా వచ్చిన కాల్స్ వచ్చిన వాట్సాప్స్ కూడా మన స్థానిక సిబ్బందులు వెళ్ళి పూర్తిగా ఈ బల్క్ గార్బేజ్ అబాండెంట్ వెహికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి లేదా ఎక్కడైనా అబాండెంట్ సోఫా పెట్టి ఉంటారు, అబాండెంట్ చైర్స్ పెట్టి ఉంటారు, ఇది అన్ని పూర్తిగా రోడ్ సైడ్లో ఉన్నదని కూడా కాలనీ సైడ్లు కూడా వీరు క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫెసిలిటీస్లో కొత్తదిగా చేస్తున్నాము. కైతలాపూర్లో, జగదీర్గుట్టలో, దీప్శ్రీ శ్రీనగర్లో కూడా చేస్తున్నాం. ఇప్పుడు నూతనంగా వచ్చిన మున్సిపాలిటీస్ కూడా పాత మున్సిపాలిటీస్ నార్సింగి అదేవిధంగా మణికొండలో ఉన్న ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు మనకు అది సెకండరీ స్టేషన్గా పెట్టడం చేస్తున్నాం. సో అన్ని ఏర్పాటు పూర్తిగా 300 వాట్స్కు సమన్వయంతో శానిటేషన్ చేయడానికి ఫోకస్ చేస్తున్నాం. ఈ శానిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్త వాట్స్ అన్ని కలిపి 300 వాట్స్ కలిపిన దాదాపుగా ఎవ్రీ డే వి జనరేట్ 9,000 మెట్రిక్ టన్ ఆఫ్ వేస్ట్. ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. ఆల్మోస్ట్ 9,000 మెట్రిక్ టన్ వేస్ట్ జనరేట్ చేసినాం. ఆ వేస్ట్ని ప్రాసెస్ చేయడం, వేస్ట్ని సెగ్రిగేట్ చేయడం, అది కలెక్షన్ చేయడం ఇది బిగ్ ఎక్సర్సైజ్. సో అది పూర్తిగా చేస్తున్నాం. ఇంకా అది ఇంప్రూవ్ చేయడానికి అన్ని ఏర్పాటు ఈ నెక్స్ట్ న్యూ ఇయర్ నుంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దెన్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కూడా చేస్తున్నాం. ఈసారి వీల్ ఆల్సో టేక్ సపోర్ట్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఎన్విరాన్మెంట్ ఎయిర్ క్వాలిటీ కూడా మానిటర్ చేయడానికి PM10 లెవెల్స్ రెడ్యూస్డ్, అది కూడా చాలా రెడ్యూస్ అయింది ఈసారి మన దగ్గర. అండ్ మనమే ప్రత్యేకంగా ట్రాఫిక్ సిగ్నల్స్ అరౌండ్ 400 ట్రాఫిక్ సిగ్నల్స్ GHMC తరపులోంచి ఎంటైర్ GHMC పరిధిలో చేయడం జరుగుతుంది. 400 ట్రాఫిక్ సిగ్నల్స్. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ మోటివేట్ చేయడానికి, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ చేయడానికి 150 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాము. ఇంకా ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి కూడా వీరు TGRCTC అదేవిధంగా ట్రెడ్కో ద్వారా కోఆర్డినేట్ చేస్తున్నాం.
దెన్ ఇంపార్టెంట్ విషయం పబ్లిక్ హెల్త్ గురించి ఉంటాయి. పబ్లిక్ హెల్త్ కూడా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్లో మీకు అందరికీ తెలుసు ఫుడ్ సేఫ్టీ గురించి ఫోకస్ చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ కూడా ఇప్పుడు ఎంటైర్ కోర్ అర్బన్ రీజన్లో ఎంటైర్ ఓవరాల్ లోపల ఒక పూర్తిగా జోనల్ లెవెల్లో అదేవిధంగా సర్కిల్ లెవెల్లో చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ వల్ల చాలా ఇన్స్పెక్షన్ చేసాం ఈ ఇయర్లో, దాదాపుగా 9,656 ఇన్స్పెక్షన్ చేసాం. అండ్ ఇంప్రూవ్మెంట్ నోటీసెస్ 1,368కి ఇచ్చాం. శాంపుల్ లిఫ్ట్ చేసినది ఒక 3,499, వైలేషన్ ఫైండ్ అవుట్ చేసినది 65, దాని మీద కంప్లైంట్స్ అడ్జుడిషన్ చేసినది 103, పెనాల్టీ ఇంపోస్ట్ అరౌండ్ 15 lakhs పెనాల్టీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఆల్ ఫుడ్ సేఫ్టీకి సంబంధంగా 145 ట్రైనింగ్స్ అండ్ 123 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఫుడ్ సేఫ్టీ వెహికల్స్ ద్వారా చేయడం జరిగింది. సో ఈ ఇయర్లో కూడా నెక్స్ట్ ఇయర్లో కూడా వీ ఫోకస్ ఆన్ పబ్లిక్ హెల్త్లో మేజర్ ఫోకస్ ఫుడ్ సేఫ్టీ కమిటీలో ఫుడ్ సేఫ్టీ సంబంధంగా ఉంటాయి. దాని సందర్భంగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ కూడా ఏర్పాటు చేసాం. ఫస్ట్ దశలో కేపీహెచ్బిలో 5 crore ఒక బేసిక్ ఫుడ్ టెస్టింగ్ ఎబిలిటీ ల్యాబొరేటరీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దెన్ అదర్ ఇంపార్టెంట్ వైటల్ స్టాటిస్టిక్స్ మీ అందరికీ ఇంపార్టెంట్ బర్త్ అండ్ డెత్. సో ఈ ఇయర్లో 2025లో టోటల్ బర్త్ ఇన్ అవర్ జిహెచ్ఎంసీ యాప్ ద్వారా జిహెచ్ఎంసీ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చినది 2,01,652. దానిలో మేల్ 1,03,622, ఫీమేల్ 98,003. డెత్ చూసుకున్నా బర్త్ అరౌండ్ 2,01,562, డెత్ చూసుకున్న 83,936 ఉన్నాయి. దానిలో మేల్ 46,797 ఉన్నారు, ఫీమేల్ 37,139 ఉన్నారు. సో మేజర్ ఇనిషియేటివ్స్ ఏం చేసామన్నా ఈసారి బర్త్ అండ్ డెత్ రిజిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రకారం సివిల్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఒకటి ఉన్నాయి. దట్ ఇస్ సిఆర్ఎస్ పోర్టల్ అని చెప్తాం. ముందు మన దగ్గర డిహెచ్ఎంసీ స్పెషల్ వెబ్సైట్ ఉన్నాయి, అది వదిలేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సివిల్ రిజిస్ట్రేషన్ పోర్టల్ మైగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ హెల్త్ చూసుకున్న మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ యూనిట్. సర్వేలెన్స్ చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏదైనా నూతనంగా డిసీజ్ వస్తుందా, నూతనంగా పాండమిక్ వస్తుందా, నూతనంగా ఎపిడమిక్ వస్తుందా, దాన్ని కోసం డాక్టర్సు, ఎపిడమాలజిస్టు, మైక్రోబయాలజిస్టు, ప్యాథాలజిస్టు వారు ఆధ్వర్యంలో ఒక యూనిట్ తయారు చేయాలి. ఎంటైర్ మెట్రోపాలిటన్ యూనిట్, ఎంటైర్ కోర్ అర్బన్ రీజన్కు. దాని